హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనము మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చా, చేస్తే ఎన్ని విధాలుగా చేయొచ్చు, ఇవన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్. సో మ్యూచువల్ ఫండ్ అనేది మనకి మనం మనీ వచ్చేసి ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ అనేవాళ్ళు మన మనీని వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఇట్ ఈజ్ ఏ పూల్ ఆఫ్ మనీ మేనేజ్డ్ బై ఏ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్. సో మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము అవన్నీ ఏమీ తెలీదు అన్నప్పుడు మనం మ్యూచువల్ ఫండ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనం అమౌంట్ తీసుకొని వెళ్ళి ఒకరి దగ్గర ఇస్తే వాళ్ళు మన తరపున ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. సో దాన్నే మనము మ్యూచువల్ ఫండ్స్ అంటున్నాము. సో ఫ్యూచర్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ మనము రెండు విధాలుగా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఒకటి వచ్చేసి ఎస్ఐపి, సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లోనూ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలానే మనకి లంసమ్గా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. సో జనరల్గా మినిమం అమౌంట్ వచ్చేసరికి మనకి సిప్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి అయితే 100 రూపీస్ నుంచి ఉంటుంది ఫ్రెండ్స్. సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే మనకి 100 రూపీస్ ఆఫర్ చేస్తున్నాయి, కొన్ని అయితే కనుక మనకి 500 రూపీస్ని ఆఫర్ చేస్తున్నాయి మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది. సో అలానే లంసమ్కి వచ్చేసరికి అంటే ఏంటి అంటే అట్ ఏ టైం మనం అమౌంట్ అనేది పెట్టి సమ్ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ వదిలేస్తాం ఫ్రెండ్స్. అంటే ఒకేసారి మనము ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే దాన్ని లంసమ్ ప్లాన్ అంటున్నాము. సో ఎస్ఐపి అంటే ఎవ్రీ మంత్ మనము అమౌంట్ కాంట్రిబ్యూట్ అనేది చేస్తూ ఉంటాము. సో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి మనకి లాంగ్ రన్లో రిటర్న్స్ అనేది జనరేట్ అయినప్పుడు ఇస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి లంసమ్ అంటే ఏంటంటే ఒకేసారి మనకి ఎంత అమౌంట్ ఉన్నా కూడా 5,000 నుంచి మినిమమ్, సో 5,000 నుంచి 1 lakh 2 lakhs మన దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా కూడా లంసమ్గా ఒకేసారి ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో జనరల్గా వచ్చేసరికి మనకి 44 రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ ఇండియాలో. సో అలానే మనకి టైప్స్కి వచ్చేసరికి ఈక్విటీ ఫండ్, డెట్ ఫండ్ అండ్ మనీ మార్కెట్ ఫండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము. సో గ్రోత్ ఫండ్ అంటే ఏంటి అంటే ఇక్కడ వచ్చేసరికి గ్రోత్ ఫండ్లో మనము పోర్ట్ఫోలియో ఆఫ్ స్టాక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో పోర్ట్ఫోలియో ఆఫ్ స్టాక్. సో మనం ఇక్కడ పోర్ట్ఫోలియో అంటే ఏంటి అంటే మన మనీ తీసుకొని వెళ్ళి మొత్తం ఒకే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. దాన్ని మనము పోర్ట్ఫోలియో అంటున్నాము. సో జనరల్గా గ్రోత్ ఫండ్ వచ్చేసరికి 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. స్మాల్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, లార్జ్ క్యాప్ అని ఉంటుంది. సో నేమ్కి తగ్గట్టే మన రిటర్న్స్ కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ స్మాల్ రికగ్నైజ్డ్ వాటిల్లో ఉంటుంది, అలానే రిటర్న్స్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి గ్రోత్ ఫండ్ అనేది మనకి ఎక్కువగా లాంగ్ రన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే అట్ ఏ టైం మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసేసి 5 to 10 years సో లంసమ్గా మనం మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసేసాము అంటే మనకి గ్రోత్ ఫండ్లో బెస్ట్గా ఉంటుంది. సో అలానే రీజన్స్ టు ఇన్వెస్ట్. సో మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి అంటే ఇక్కడ మెయిన్గా ఫండ్ అనేది డైవర్సిఫై అవుతుంది. సో ఎప్పుడూ కూడా మొత్తం అమౌంట్ తీసుకొని వెళ్ళి ఒక్క దగ్గరే ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, సో ఇన్ కేస్ మనం అనుకున్నట్టు అది డెవలప్ అవ్వలేదు, సో టక్కని అమౌంట్ అనేది తగ్గిపోయింది అన్నప్పుడు మనది మొత్తం అమౌంట్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో జనరల్గా ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో హై రిస్క్ ఉన్నప్పుడు హై రిటర్న్ ఉంటుంది. సో అలా మనము ఎక్కువ రిస్క్ చేసాము అంటే ఎక్కువ రిటర్న్ వస్తుంది. అలానే మనకి ఎక్కువ రిస్క్ వద్దు, నేను అంత కెపాసిటీ లేదు నాకు, నేను అంత బేర్ చేయలేను అన్నప్పుడు మనం మినిమం రిస్క్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ కూడా మనకి మినిమంగానే ఉంటుంది. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో ఏంటి అంటే కుదిరినంత వరకు లో రిస్క్ అండ్ లో రిటర్న్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి ఫండ్ డైవర్సిఫికేషన్ ఉంటుంది. సో అదే మనం ఎంతో కష్టపడి అమౌంట్ అంతా పూల్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటాము. సో దానికోసం మనకి మినిమం రిటర్న్ వచ్చేలాగా అమౌంట్ అనేది డైవర్సిఫై అవుతుంది. సో ఒకే దగ్గర కాకుండా డివైడ్ చేసి సబ్ పార్ట్స్గా డివైడ్ చేసి మన అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. సో తర్వాత అండర్స్టాండ్ యువర్స్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ వచ్చి మనకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఎందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎక్కువగా రిటర్న్ అనేది వస్తుంది, అవంతా మనకే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో అలానే లాంగ్ రన్లో ఎక్కువ లాభం పొందొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి లాంగ్ రన్లో ఎక్కువగా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు లాంగ్ రన్లో మనకి రిటర్న్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళకి
మ్యూచువల్ ఫండ్ అయితే బెస్ట్గా చెప్పచ్చు. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో మనము ఒకే దగ్గర కాకుండా మనం డివైడ్ చేసుకొని ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ ఎన్నిట్లో ఉన్నా మనము పోర్ట్ఫోలియో చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది, దానికి తగ్గట్టు మనం ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో అలానే వచ్చేసరికి డైవర్సిఫికేషన్ ఉంటుంది, అలానే మనకి కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏదైతే ఫీజు అనేది ఉంటుందో ఆ ఫీజు కూడా మనకి తక్కువగా ఉంటుంది. సో ట్రాన్సాక్షన్ ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత సేవ్ ఫర్ రిటైర్మెంట్. సో ఇది ఒక సేవింగ్ ప్లాన్ ఫ్రెండ్స్. సో మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక సేవింగ్ ప్లాన్గా కూడా మనం తీసుకోవచ్చు. మనకి లాంగ్ రన్లో సేవ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే రిటైర్మెంట్ అయ్యాక కూడా మనకి రిటర్న్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. సో అలానే డైవర్సిఫికేషన్, కన్వీనియన్స్ అండ్ లోయర్ కాస్ట్. సో మనకి నచ్చిన ప్లాన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలానే మన కన్వీనియన్స్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే లంసమ్ ఇన్వెస్ట్మెంటా లేదంటే ఎస్ఐపినా, దానికి తగ్గట్టు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో అలానే కాస్ట్ కూడా మనకి తక్కువగా ఉంటుంది. సో వర్క్ ఫ్లో ఆఫ్ మ్యూచువల్ ఫండ్కి వస్తే జనరల్గా ఇన్వెస్టర్ వచ్చేసి పూల్స్ ఆఫ్ మనీ విత్ ఫండ్ హౌస్. సో ఏదో ఒక ఇన్స్టిట్యూషన్, మనకి నచ్చిన ఇన్స్టిట్యూషన్లో మనం వెళ్ళి ఫండ్ హౌస్లో మన అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తాము. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫండ్ మేనేజర్ని అపాయింట్ చేస్తారు. సో ఆ ఫండ్ మేనేజర్ అనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో సెక్యూరిటీస్ అంటే స్టాక్, బాండ్స్, గోల్డ్ వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. సో దానివల్ల మనకి రిటర్న్స్ అయితే జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆ రిటర్న్స్ని ఏం చేస్తారు అంటే మళ్ళీ మనము పాస్ టు ఇన్వెస్టర్. సో ఆ అమౌంట్ని మళ్ళీ ఇన్వెస్టర్కి అయితే పాస్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది అనేది జనరల్గా వర్క్ ఫ్లో ఆఫ్ మ్యూచువల్ ఫండ్. సో ప్రోడక్ట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సో ఇంతకుముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ డిస్కస్ చేద్దాము అనేసి. సో మనకి దీనిలోకి వచ్చేసరికి, ప్రోడక్ట్స్లోకి వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో స్టాక్ మార్కెట్లో మినిమం 65%. సో మన అమౌంట్ ఎంతైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అందులో మినిమం 65% అనేది మనము స్టాక్ మార్కెట్లో అయితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఎక్కువ రిటర్న్స్ ఉండాలి అంటే మనం ఎక్కువ రిస్క్ చేయాలి. సో స్టాక్ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసాము అంటే మనకు కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. సో అలానే సెకండ్కి వచ్చేసరికి బాండ్ మ్యూచువల్ ఫండ్స్. సో బాండ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే దీన్నే మనము డెట్ అని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో డెట్ మ్యూచువల్ ఫండ్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే గవర్నమెంట్ బాండ్స్ లేదంటే ప్రైవేట్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఇందులో ఇంత పర్సంటేజ్ రిటర్న్ అనేది బాండ్ ఇష్యూ చేసేటప్పుడే గవర్నమెంట్ బాండ్స్ అయినా ప్రైవేట్ బాండ్స్ అయినా మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది మెన్షన్ చేసి ఇష్యూ చేస్తూ ఉంటారు. అంటే ఒక 5 years తర్వాత మేము 8% ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాము అని. సో అలాంటి వాటిల్లో మనము ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే దాన్ని బాండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేసి చెప్పుకుంటాం ఫ్రెండ్స్. సో అలానే థర్డ్కి వచ్చేసరికి షార్ట్ టర్మ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్. సో షార్ట్ టర్మ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసరికి ఇది కూడా మనకు వచ్చి షార్ట్ టర్మ్లో మనము బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ట్రెజరీ బిల్స్ అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం ఫ్రెండ్స్. సో డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో అనేది మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే దాన్ని షార్ట్ టర్మ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి పోర్ట్ఫోలియోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి షార్ట్ టైం కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాము అంటే 1 to 3 years అనేది దీని మెచ్యూరిటీ పీరియడ్గా కన్సిడర్ చేస్తారు. సో అలానే లాస్ట్ది వచ్చేసరికి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. సో ఈ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఏదైనా కాంబినేషన్ తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ఒకే దాంట్లో మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, అంటే ఇక్కడికి వచ్చేసరికి ఈక్విటీ అంటే ఈక్విటీలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, బాండ్ అంటే బాండ్లోనే, షార్ట్ టర్మ్ డెట్ అంటే మనం ముందే చెప్పుకున్నాము ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇక్కడ హైబ్రిడ్కి వచ్చేసరికి ఒకే దానిలో కాకుండా 2 different తీసుకోవచ్చు. అంటే ఒక 50% ఈక్విటీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఒక 50% మనము డెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో అలా కాంబినేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటున్నాము. సో అలానే లిమిటేషన్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఫ్రెండ్స్. సో ఇందులో ఎప్పుడైనా మనము విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు జనరల్గా. బట్ ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మాత్రం మనకు కావాల్సినప్పుడు రిటర్న్ అనేది తీసుకోలేం ఫ్రెండ్స్. సో అలానే సెకండ్ పాయింట్కి వచ్చేసరికి రిస్క్ ఎక్కువ ఉంది అంటే మాత్రమే మనకి రిటర్న్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలానే ఎక్స్పర్ట్ మేనేజ్మెంట్. సో ఎక్స్పర్ట్ దగ్గర మనము అమౌంట్ అనేది పెట్టుకోగలిగితే, అంటే మనం రీసెర్చ్ చేసి సో సమ్ ఇయర్స్ నుంచి చాలా ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర మనం మనీ సేఫ్ అనుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్ అనేది బెటర్గా ఉంటుంది.
సో ఆ ఎక్స్పర్ట్ మేనేజ్మెంట్ దొరకడమే మనకి కష్టం కాబట్టి మనం దాన్ని లిమిటేషన్గా కన్సిడర్ చేస్తున్నాము. సో అలానే నెక్స్ట్కి వచ్చేసరికి స్మాల్ అమౌంట్. సో మనం చెప్పుకుంటున్నాము మ్యూచువల్ ఫండ్స్లో మనం స్మాల్ అమౌంట్ అంటే మినిమం 100 రూపీస్ టు 500 నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అని చెప్పుకున్నాము. సో మనకు తెలిసిందే మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసాము అంటే రిటర్న్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. సో స్మాలర్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్మాలర్ రిటర్న్సే వస్తుంది. అది కూడా లిమిటేషన్గా చెప్పుకుంటున్నాము. అండ్ కొన్ని ప్లాన్స్లో మాత్రమే మనకు వచ్చి ట్యాక్స్ రిడెంప్షన్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో కొన్ని ఫండ్స్ మాత్రమే ట్యాక్స్ రిడెంప్షన్ అనేది ఉంది. సో మిగిలిన అన్నిటికీ మనము ట్యాక్స్ అయితే పే చేసుకోవాల్సిందే. అంటే వచ్చిన రిటర్న్ మీద ట్యాక్స్ అయితే మనము ఒక్కొక్క ఫండ్ని బేస్ చేసుకొని పర్సంటేజ్ అయితే ఉంటుంది. సో అంత మాత్రం మనం ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.